హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిలు. ఈరోజు మన హరక్క వంటిల్లో వంకాయతో కూర అండి. అల్లం పచ్చిమిర్చి వేసి చీటికిలో చేసుకోవచ్చు. చక్కగా మంచి టేస్టీగా ఎలా తయారు చేద్దామో చూద్దామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, వంకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసేసుకున్నాను అండి. కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి, చూడండి, ఆవాలు, జీలకర్ర, తిరగమాత గింజలండి, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆయిల్, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని చూడండి బాండి కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేడవ్వగానే ఆవాలు వేసుకోవాలండి. చూడండి, ఆవాలు చిటపట అన్నాయి కదా, కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మినపగుళ్ళు, ఈ ఎండుమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఎర్రగా చక్కగా వేగేలాగా చూసుకోవాలండి. చూడండి, తిరగమాత చక్కగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, ఇవి వంకాయ ముక్కలు ఇవి వేసేసుకున్నాం. చూడండి, ఈ వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా, అంతా ఒక్కసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ చూసుకొని మీ రుచికి సరిపడా వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి. దీంట్లోకి మీరు పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి. మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా గ్రీన్ పీసెస్, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అల్లం పచ్చిమిరపకాయ మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి, ఇది కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టుకుందామండి. సిమ్ నుంచి కొద్దిగా మీడియం చేసుకుందాం. అంతా ఒక్కసారి తిప్పేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందామండి. చక్కగా ముక్కలకన్నిటికీ ఈ అల్లం పచ్చిమిర్చి అనేది పట్టాలన్నమాట. ఇప్పుడు చక్కగా దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని ఇట్లా వదిలేద్దామండి. చూడండి, ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూసుకుందామండి. అంతా ఒక్కసారి కలుపుకొని ముక్క మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, చక్కగా ముక్క మగ్గిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం దీంట్లోకి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి, ఇప్పుడు చూడండి కూర అంతా చక్కగా మగ్గిపోయిందండి. పచ్చి కొబ్బరి తురుము చేసి పెట్టేసుకున్నాం కదా, ఇదంతా దీంట్లో వేసేసుకున్నాం. చూడండి, అంతా ఒకసారి తిప్పేసుకుందాము. అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో చక్కగా.
చూడండి, చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వంకాయ కూర కలుపుకొని తింటే ఇంకా వేరే ఏం అక్కర్లేదండి. చూద్దాం ఎట్లా ఉందో, టేస్ట్ చేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.